have restored faith in humanity. Thank you so much for it. Thank you. జబర్దస్త్ అనే టీవీ షోతో తెలుగు టెలివిజన్ లో మోస్ట్ పాపులర్ అయిన రష్మి గౌతమ్ ఇప్పుడు హాస్పిటల్లో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ఈ మధ్యకాలంలో రష్మి గౌతమ్ పెద్దగా టీవీ ఛానల్లో కనిపించడం మానేశారు. సినిమాలు కూడా అస్సలు చేయట్లేదు. రీసెంట్ టైమ్స్ లో రష్మి గారు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. రీసెంట్ గా భుజం గాయంతో హాస్పిటల్ పాలైన రష్మి గౌతమ్ తన సోషల్ మీడియా మాధ్యమంలో వీడియోని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తాజాగా మరోసారి అనారోగ్యం పాలైన రష్మి గౌతమ్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు. హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఫోటోల్ని షేర్ చేసుకుంటూ నెట్టింట్లో వైరల్ గా మారారు. గత కొద్ది రోజులుగా తన హెల్త్ ఏమీ బాగుండట్లేదంటూ, అసలు నాకు ఏమైందో అర్థం కావట్లేదంటూ, ఎందుకు నా ఆరోగ్యానికి ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదంటూ ఎమోషనల్ అవుతూ ఒక ఇమేజ్ ని షేర్ చేశారు రష్మి గౌతమ్. దాదాపు జనవరి నుంచి తనకు రక్తస్రావం కంటిన్యూగా అవుతుందంటూ ఎమోషనల్ అయ్యారు. తన భుజాలు కూడా చాలా నొప్పిగా ఉన్నాయంటూ, ఆ బాధను తను భరించలేకపోతున్నా అంటూ, అందుకే కొద్ది రోజులు టీవీ షోలకి బ్రేక్ ఇచ్చామంటూ ఎమోషనల్ అయ్యారు. అసలు ఈ సమస్య పరిష్కారానికి ఏ డాక్టర్ కన్సల్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదంటూ, కానీ తను ఎలాగోలాగా మార్చి 29 వరకు మేనేజ్ చేశా అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అప్పటికీ తన వల్ల కాకపోవడంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చిందంటూ, తనకున్న టీవీ షోల్ని మూవీస్ ని కంప్లీట్ చేసుకుని ఇక ఏ షోలు ఏ టీవీ షోలు కొద్ది రోజులు ఒప్పుకోకుండా రీసెంట్ గా హాస్పిటల్లో జాయిన్ అయ్యా అంటూ చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు రష్మి గౌతమ్. అంతేకాకుండా ఉన్నట్టుండి విపరీతంగా రక్తస్రావం అవుతుందంటూ, బాడీ పెయిన్స్ ఎక్కువయ్యా అంటూ ఎమోషనల్ అయ్యారు. చివరకు తనకు హిమోగ్లోబిన్ స్థాయి 9కి చేరుకుందంటూ రష్మి తన సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ లో వివరించుకుంటూ వచ్చారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తలకిందులవుతున్నా అంటూ, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటూ ఎమోషనల్ అయ్యారు. ఏప్రిల్ 18న ఆపరేషన్ అయిందంటూ, ప్రస్తుతానికి బాగానే ఉన్నా అంటూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా ఈ 5 రోజులు తనకు తోడుగా ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పుకుంటూ రష్మి గౌతమ్ ఎమోషనల్ అయ్యారు.